పిల్లాడి ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో దేవుని వాక్యం నుంచి లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ప్రేమైన వాళ్ళారా, సంఘ చరిత్రలో ఇది ఒక గొప్ప ప్రార్థనగా కనబడుతుంది. మనం చూసినట్టయితే ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వచ్చినారు, ప్రార్థన చేస్తున్నారు. ఎవరిద్దరు వచ్చినారు? ఒక పరిసయుడు, ఒక సుంకరి వచ్చినాడు. పరిసయుడు వచ్చి ఏమన్నాడు? తన విషయం తను చెప్పుకున్నాడు. తనేం అబద్ధం చెప్పినట్టు ఏం లేదు, కానీ తను ఏం చేస్తున్నాడు? వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడు. దాంట్లో తప్పేం లేదు. తన రాబడి అంతట్లో దశంభాగం ఇచ్చినాడు, అది తప్పు లేదు. ఇంకేమంటున్నాడు? చోరులను అన్యాయస్తులలాగా సుంకరిలాగా కూడా నేను లేనన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నీవు మంచితనమును ఏం చేయంటే దాన్ని జరిగిస్తుండాలి, చెప్పుకోవాల్సిన పని లేదు. అది ఇతరులకు కనబడాలి మన మంచితనం. చాలాసార్లు మనం చేసేది ఏంటంటే ఇదే వైఖరి మనలో ఉంది. మనం మంచోళ్ళు అని అనిపించుకోవడానికి, లేకపోతే మనం మంచిగా నన్ను అందరూ మంచోళ్ళు అనుకోవాలనే ఉద్దేశం కలిగి ఈనాడు యేసు రక్తంతో కడగబడిన మనము సంఘానికి వచ్చేటోళ్ళ మీద బురద తలుతుంటాం. నేను ఆయన లేక కాదు, నేను ఆమె లేక కాదు అని ఇట్లా చెప్తాం. ఇక్కడ ఈయన ఏమంటాడు? నేను ఈ సుంకరి వలె ఉండనందున స్తుతిస్తున్నా, కృతజ్ఞత చెల్లిస్తున్నా అంటే ఏమన్నా అర్థమైన పరిస్థితి ఉందా? ఈయన జీవితం ఏమన్నా అర్థం ఉందా? ఆయన చేస్తున్న ప్రార్థనకి ఏమన్నా దేవుడు ప్రతిఫలం ఇచ్చే పరిస్థితి ఉందా? మనం మంచిగా కనబడడానికి ఇతరులను బురదలకు తోయడము, లేకపోతే ఇతరుల మీద బురద చల్లడం ఎంతవరకు సమంజసం? కొందరికి అర్థం కాదు, కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు, ఇతరులను బురద చల్లుతూనే ఉంటారు, ఇతరుల మీద నిందేస్తూనే ఉంటారు. దానికి ఎవరి క్రియల ఫలము ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఎట్లుండాలంటే, దేవుడు కోరుకునేది మనలో నుంచి ఏం కోరుకుంటున్నా అంటే, యెషయా గ్రంథం 57 అధ్యాయంలో 15, 16, 17 వచనాల్లో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడని ఏమంటాడు? నేను వినయం గలవారి యొద్ద, దీనమనసు గలవారి యొద్ద, నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింపజేయడానికి నేను వీరి దగ్గర ఉంటున్నాను అన్నాడు. ప్రేమైన వాళ్ళారా, నీ దశంభాగం ఇస్తేనో, నువ్వు నీతిగా బతికితేనో, లేకుంటే నువ్వు అన్యాయస్తులతో చోరులతో ఉండకుంటేనో, ఉపవాసం చేస్తానో దేవుడు నీతో ఉంటాడు. కానీ దానికంటే ముందు ఎట్లుండాలి? నలిగిన తత్వం. ఇదేం చూపిస్తుంది? ఈయనలో పరిచయంలో గర్వం చూపిస్తుంది. గర్విష్ఠులు పరలోకం పోనేవారు. ఎంత గర్విష్ఠులు అనే మాట సాతాను మనసు. సాతాను లూసిఫర్ ఏమనుకున్నాడు? నేను దేవునితో సమానుని అనుకున్నాడు. ఆ గర్వం పాతాళానికి తీసుకుపోతుంది. మొట్టమొదటిది గర్వమే. అయితే ఇక్కడ వినయము, దీన మనసు, నలిగిన మనసు మనకుందా? మనకెంత ఉన్నా ప్రభు ఇవ్వకపోతే నా మట్టుకు నాకు అనిపించేది ఏంటంటే, ఇలా ఊపిరి తీసుకుంటున్నాము, లేకుంటే ఇలా తింటున్నాము, లేకుంటే ఇలా ఉన్నాము అంటే యేసయ్య కృప, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఆయన కృప లేకపోతే, ఆయన సిలువ నీడ మన మీద లేకపోతే, ఆయన ఇంకా తండ్రితో కూడా విజ్ఞాపన చేయకపోతే, ఈ రోజున బతకని అని విజ్ఞాపన చేయకపోతే మనం లేనేలేం. ఇది చాలా లోతైన జీవితం, మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తకు ఎవరెత్తగలుగుతారు? ఆయన నీతి. కీర్తనలు 133 వచనంలో ఉంది, యెహోవా ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ఎవడు నిలుస్తాడు? ఈ పరిసయుడు ఏమంటున్నాడు? నిలబడ్డాడు దేవుని ఎదుట. నేను నిలబడ్డా అని అనుకున్నాడు. చాలామంది ఏమనుకుంటారు? నేను కరెక్ట్ ఉన్నా, నేను దేవుని మందిరంలో చాలా సరిగా పనిచేస్తున్నా, చాలా కరెక్ట్ ఉంటానే అన్ని విషయాల్లో అని అనుకుంటారు. కానీ ఈ పరిసయుడు ఈ సుంకర్ ఏమంటున్నాడు? ఆకాశం వైపు కన్నెత్తనికి నిలబడడానికి ఈయన స్థాయి లేదని ఒప్పుకుంటున్నాడు. అంటే అదే ఆయన నీతి ముందు ఎవ్వరమైన పనికిరానులమే. దేవదూతలకే స్థలం లేదు ఆయన ముందు నిలబడడానికి. వారు ముఖం కప్పుకొని, కాళ్ళు కప్పుకొని ఎగురుతున్న ఆయన ముందు నిలవడానికి ఆస్కారమే లేదు. కానీ ఈ పరిసయుడు నిలబడ్డాడు. ఈ ఉదయం మన స్థాయి, మన ఆలోచన విధానం ఎట్లుంది? దేవుని ముందు నిలబడుతున్నామా? తగ్గింపు స్వభావంతో సాగిలపడిన స్థితి ఉందా? ఈ సుంకరి సాగిలపడిన స్థితి ఉంది. తగ్గించుకున్నాడు. ఆకాశం వైపు ఎతనికి ఇష్టం లేక రొమ్ము కొట్టుకొనుచు, పాపినైన నన్ను కరుణించు అని బతిమాలుతున్నాడు. మనం ఇతరులను చూపించడం కాదు, మనము కనికరం పొందినట్లు
కృపాసనం యొద్ద చేరదాం. దేవుడి మాట దీవించును గాక. మన ప్రార్థనలు అట్లా దేవుడు సఫలపరచును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. దయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. నీ అత్యున్నతమైన కృప నా మా ఎడల చూపించినావు. ఈ సమయంలో సుంకరి యొక్క జీవితము, పరిశోధన యొక్క జీవితము మేము పరిశీలన చేసుకొని నీకు ఇంపైన రీతిగా తగ్గించుకొని దీనత్వం కలిగి ఉండగలటు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.